వెల్కమ్ టు సిజే టీవీ. ప్రతిరోజు మనం సినిమా వార్తలు చూస్తున్నాం కదా, అదే క్రమంలో ఈ రోజు కూడా ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా పేజీ వార్తలేంటో చూసేద్దాం. నేను శ్రీనివాస్ వాలి, మీరు చూస్తున్నారు సిజే టీవీ. ముందుగా ఈనాడు సినిమా పేజీలో ఉన్నటువంటి వార్తల్ని చూసేద్దాం. ఈరోజు వార్ సినిమా ఉందన్నమాట, వార్ అండ్ కూలీ. ఓకే, ఇక జింక అనుకునే సింహం ఏం చేసిందంటే ఈటీవీ విన్ లో వచ్చినటువంటి ఈ యొక్క కానిస్టేబుల్ కనకం సంబంధించినటువంటి న్యూస్ ఒకటి ఇచ్చారు. ఇక మనకి బాక్స్ ఆఫీస్ దగ్గర యుద్ధమే, అగ్రతారులకు ఉన్న బలం ఏమిటో ఆకర్షణీయమైన కలయికపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో, వాటి కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారో మరోసారి బాక్స్ ఆఫీస్ రుజువు చేస్తోంది. నేడు ప్రేక్షక ముందుకు వస్తున్న వార్ 2 కూలీ సినిమాల టికెట్ల హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఆకాశమే హద్దు అనిపించేలా భారీ అంచనాలతో ప్రేక్షక ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమాలు అందుకు తగ్గట్టుగానే నువ్వా నేనా అన్నట్లుగా అడ్వాన్స్ బుకింగ్స్ తో హోరెత్తెక్కించాయి. ఇక థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుల్ని మెప్పించాయంటే వసూళ్లలో సరికొత్త రికార్డులు ఖాయమైనట్టే. నేడే ప్రేక్షకుల ముందుకు వార్ 2 కూలీ, ఆకాశమే హద్దుగా అంచనాలు, అందుకు ధీటుగా ప్రారంభమైన వసూళ్లు. ఇది ఈ ఒక రెండు సినిమాలకు సంబంధించినటువంటి ఏదైతే వార్ సంబంధించి వార్ 2 ఎన్టీఆర్, హృతిక్ రోషన్, అలాగే కూలీలో రజనీకాంత్. ఇక్కడ ఈ ఏడాది దేశంలోనే ఎక్కువ మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల జాబితాలో వార్ 2 కూలీ చిత్రాలు ముందున్నాయి. ఈ రెండు ఒకే రోజు ప్రేక్షక ముందుకు వస్తుండటంతో దేశవ్యాప్తంగా సినీ మేనియా కనిపిస్తోంది. హిందీ బెల్ట్ లో వార్ 2 హవా కనిపిస్తుండగా దక్షిణాదిలో రజనీ కూలీ జోరు ప్రదర్శిస్తోంది. ప్రీమియర్ షో బుకింగ్స్ తోనే రజనీకాంత్ ఓవర్సీస్ లో ఓ సరికొత్త రికార్డుని సృష్టించారు. ప్రీమియర్ షోలతోనే అమెరికాలో ఈ చిత్రం $3 మిలియన్ల మార్కును చేరువైంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటించిన వార్ 2 అటు ఉత్తరాదిలోనూ ఇటు తెలుగులోనూ ముందస్తు టికెట్ సేల్స్ దుమ్ము రేపింది. రెండు సినిమాలకు తారలే ప్రధాన ఆకర్షణ. రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన కూలీలో మరో అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రతినాయకుడుగా నటించిన విశేషం. అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్రలు పోషించారు. పూజా హెగ్డే ప్రత్యేక మెరుపులు ఇప్పటికీ ఆకర్షణగా నిలిచాయి. ఇదంతా ఒకటెత్తైతే లోకేష్ కనగరాజు కలయికలో ఈ చిత్రం రూపొందడం మరో ఆకర్షణ. నవతరం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు తీయడం సిద్ధహస్తుడైన లోకేష్ దర్శకత్వంలో రజనీ నటించిన తొలి చిత్రం ఇదే. అనిరుద్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా ఆరంభం నుంచే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనా రేకెత్తించింది. దాదాపుగా 400 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా ఇది. దాదాపుగా 53 కోట్లకు ఈ సినిమా తెలుగు ప్రదర్శన హక్కుల్ని సునీల్ నారంగ్, సురేష్ బాబు, దిల్ రాజు సొంతం చేసుకున్నారు. వార్ 2 ప్రఖ్యాత యశ్రాజ్ ఫిల్మ్ సంస్థ రూపొందిస్తున్న స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన చిత్రం వార్ కి కొనసాగింపుగా రూపొందింది. కియారా అద్వానీ కథానాయిక. ఇందులో ఇద్దరు కథానాయకులు సైనికులుగా కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య యుద్ధం ఎందుకు, ఎలా సాగింది ఇందులో కీలకం. సుమారుగా 400 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రదర్శన హక్కుల్ని సూర్యదేవర నాగవంశీ 80 కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్, దేవర ఇలా వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రారంభం వసూళ్లు సత్తా చాటుతుంది. ఇది దీనికి సంబంధించింది. ఇంకా కథ గోప్యంగా ఉంచండి ప్లీజ్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ల కాంబినేషన్ లో తెరపై చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా థియేటర్లో విడుదల కానున్న నేపథ్యంలో కథానాయకులు ఇద్దరు ఈ సినిమా ట్విస్ట్ ని గోప్యతగా ఉంచాలని కోరారు. వార్ 2 సినిమాను ప్రేమతో ఎంతో సమయం వెచ్చించి చాలా అభిరుచితో నిర్మించారు. ఈ సినిమా కథలో మలుపులు, సినిమాటిక్ దృశ్యాలని అనుభవించాలంటే దీన్ని థియేటర్లోనే చూడాలి. మీడియా, ప్రేక్షకులు, అభిమానులకు మీ అందరికీ అభ్యర్థన, ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత కథాంశాన్ని గోప్యంగా ఉంచుతారని కోరుతున్నాను. ఇది మిగిలిన ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ గా ఉంటుంది అని హృతిక్ రోషన్ చెప్పారు. సినిమా చూసినప్పుడు మీరు థియేటర్లో పొందిన ఆనందం, థ్రిల్, వినోదాన్ని ఇతరులు కూడా అనుభవించాలి. కాబట్టి కథలోని ట్విస్ట్లను రహస్యంగా ఉంచండి. ఇవి ముందే తెలిసిపోతే ఇతరులకు సినిమా చూసే విధానంపై తీవ్ర ప్రభావం చూపుతోంది అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. పైరసీని ప్రోత్సహించవద్దు అని ఇద్దరు హీరోలు సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇది వారు సంబంధించినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక అయితే ఇక్కడ మనం ఈనాడులో చూడొచ్చు. వార్ 2 ఇది యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్, ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క బ్యానర్ పైన వస్తున్న సినిమా. దీనికి వీళ్ళు ఏంటంటే మేకింగ్ వాల్యూస్, మేకింగ్ ఇది విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారు. వార్ సినిమా మనం చూసినట్టయితే అసలు ఒక హాలీవుడ్ సినిమాని మనం చూస్తున్నటువంటి ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు వచ్చిన ఇప్పుడు వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు ఉండటం, దీంతో ఏంటంటే తెలుగులో ఎన్టీఆర్ని డైరెక్ట్ సినిమా లాగా చూస్తారా అనే డౌట్ ఉంది, కానీ అలా ఏం లేదు. డైరెక్ట్ సినిమా ఒక దేవరా, త్రిబుల్, ఆర్ఆర్ఆర్కి ఏ విధంగా క్రేజ్ ఉందో, ఏ విధంగా బుకింగ్స్ ఉన్నాయో అదేవిధంగా దాదాపుగా దీనికి కూడా అదేవిధంగా ఆ రేంజ్లోనే బుకింగ్స్ అయితే, ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి.
ఇక హిందీలో మనం చెప్పాల్సిన అవసరం లేదు, బ్యానర్కు ఉన్న వాల్యూ కానీ, హృతిక్ రోషన్ స్టార్ వాల్యూ కానీ, అలానే దీనికి సంబంధించినటువంటి అన్ని టెక్నికల్ ఇష్యూస్ అన్నిటి కలిపి ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ఇది ఒక వార్ 2 సంబంధించింది. ఇకపోతే ఈరోజు రిలీజ్ అవుతున్న మరో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సంబంధించిన సినిమాకు సంబంధించి ఏదైతే కూలీ ఉందో దీనికి లోకేష్ కనకరాజు సంబంధించినటువంటి మనం తీసుకున్నట్టయితే గతంలో ఆయన చేసిన సినిమాలని కూడా అద్భుతమైన హిట్ సాధించడం, షారూఖ్ ఖాన్తో తీసినటువంటి జవాన్ అయితే ఇక వసూళ్లలో అద్భుతాలు సృష్టించింది. అతి హైయెస్ట్ కలెక్షన్ ఉన్నటువంటి సినిమాగా హీరో సంబంధించిన షారూఖ్ ఖాన్ సంబంధించిన సినిమాగా నిలిచింది. సో ఇదే క్రమంలో అతను టెక్నికల్గా అంటే మాస్ పల్స్ అలానే కమర్షియల్ వాల్యూస్ తెలిసినటువంటి వ్యక్తిగా లోకేష్కి మంచి పేరుంది. సో ఈ క్రమంలో ఆయన ఇద్దరికి ఇప్పుడు రజనీకాంత్ కాంబినేషన్ వస్తున్నట్టు ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదే కాకుండా మన తెలుగు హీరో నాగార్జున దాంట్లో మెయిన్ విలన్గా చేయటం, అలానే అమీర్ ఖాన్ ఒక ప్రధాన పాత్ర చేయటం, శృతి హాసన్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయటం, అలానే పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ మనం విన్నాం, మౌనికా అనే పాట ఏ విధంగా పెద్ద హిట్ సాధించిందో. సో ఇవన్నీ కలిపి సౌత్ ఇండియాలో అయితే అద్భుతమైనటువంటి బుకింగ్స్ అయితే వచ్చాయని చెప్పేసి అంటున్నారు. ఇక ఓవర్సీస్లో యూఎస్ అలా మిగతా ఏరియాస్లో అయితే ఇది రికార్డ్ కలెక్షన్స్ ఇప్పటికే బుకింగ్స్ రూపంలో వచ్చాయని చెప్పేసి అంటున్నారు. ఇక ఈ రోజు మనకి కొద్ది గంటల్లోనే దీని యొక్క రిజల్ట్ మనకు తెలిసిపోతుంది. దాని తర్వాత దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నెక్స్ట్ వార్తలోకి వెళ్దాం. ఇక్కడ సమంతకు సంబంధించి ఎన్నెన్నో కబుర్లు వినిపిస్తున్నాయి. అగ్ర కథానాయిక సమంత ఒక పట్టిలా మళ్లీ తెరపై మెరిసేందుకు సంసిద్ధమవుతుందా? ఆమె దీన్ని దృష్టిలో ఉంచుకుని దర్శకులు పాత్రలు సిద్ధం చేస్తున్నారా? నిజమనే సంకేతాలు ఇస్తున్న తెలుగు తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలు. కొన్నేళ్లుగా ఆమెకు సంబంధించి 2 పరిశ్రమల్లోనూ రోజుకు ఒక కొత్త కబురు వినిపిస్తోంది. తన సొంత నిర్మాణంలో మా ఇంటి బంగారం సినిమాని ఇప్పటికే ప్రకటించిన సమంత ఇతర సినిమాలపై కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. కథానాయికగా ఆమె పూర్తి స్థాయి సినిమా చేయక చాలా కాలమైంది. ఖుషి తర్వాత ఆమె ఇటీవల శుభంలో ఓ చిన్న అతిథి పాత్రలో మెరిశారు అంతే. పలువురు అగ్ర కథానాయకుల సినిమాల విషయంలో ఆమె పేరు వినిపించినా ఏదీ కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా విషయంలో ఆమె పేరు బలంగా వినిపిస్తోంది. ఇందులో ఓ ప్రత్యేక గీతం కోసం సమంతని సంప్రదించారని సమాచారం. పుష్ప సినిమాలో ఊ అంటావా పాట చేశాక మళ్ళీ ఆమె ప్రత్యేక గీతం చేయలేదు. పెద్దిలో ఆమె సందడి చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలాగే తమిళం నుంచి కూడా ఓ కొత్త కబురు వినిపిస్తుంది. అక్కడ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఖైదీ 2 సినిమాలో సమంత నటించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఖైదీ సినిమాలో కథానాయకులు ఎవరు ఉండరు, కానీ ఖైదీ 2లో ఓ నాయిక పరిచయం చేయాలనే ఆలోచనలో లోకేష్ ఉన్నట్లుగా సమాచారం. సో ఇది సమంత సంబంధించింది. నిజానికి పాపం ముఖ్యంగా సమంత అభిమానులకి నిరాశే. గత 2 సంవత్సరాలుగా మనం చూసినట్టయితే ఖైదీ ఖుషి తర్వాత తను డైరెక్ట్గా సినిమాలు చేయలేదు హీరోయిన్గా. సో ఆరోగ్య సమస్యలు కావచ్చు, వెబ్ సిరీస్లో చేయటం కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, ఏది ఏమైనా కూడా తను స్క్రీన్ మీద కనిపించలేదు. సో దాంతో కొంత అభిమానులు అయితే కొంత నిరాశ అయితే ఉంది. తను పూర్తి హీరోయిన్గా చేయాలని చెప్పేసి కోరుకుందాం. దీంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో చేయబోతున్నట్టుగా సమాచారం ఉంది. ఖచ్చితంగా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ రంగస్థలంలో హీరోయిన్గా చేసింది సమంత. దాంతో ఉన్నటువంటి ఆ సినిమాకి కోడైరెక్టర్గా చేసినటువంటి ఎవరైతే ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న పెద్దిలో ఖచ్చితంగా మంచి రిలేషన్స్ అయితే ఉంటాయి. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తికి హీరో హీరోయిన్లతోటి దాంట్లో ఉన్న ఆర్టిస్టులతోటి సత్సంబంధాలు ఉంటాయి. వాళ్ళకి ఒక మంచి ట్యూనింగ్ అయితే ఉంటుంది. ఒక సక్సెస్ఫుల్ సినిమాని ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా సమంతకి బుచ్చిబాబు సానాకి మంచి రిలేషన్స్ ఉంటాయి. అదిగాక బుచ్చిబాబుకి ఫుల్ సపోర్ట్గా ఉన్నటువంటి సుకుమార్ ఒక మాట చెప్పినట్లయితే ఖచ్చితంగా అవుతుంది. అలానే రామ్ చరణ్ కూడా మంచి కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తాడు కాబట్టి సమంత వీళ్ళు కోరుకుంటే మాత్రం సమంత ఒప్పుకుంటుంది అనే విషయంలో సందేహం లేదు. పూర్తి స్థాయి హీరోయిన్గా కూడా ఒప్పుకునే పరిస్థితి ఉంది. అలాంటిది ఒక క్యారెక్టర్ ఒక సాంగ్లో చేయడానికి తను ఖచ్చితంగా ఒప్పుకుంటుందని చెప్పేసి మనం భావించవచ్చు. ఆల్రెడీ గతంలో మనం చూసాం ఊ అంటావా అనేటువంటి పాటతో ఏ విధంగా అయితే సూపర్ హిట్ అందించారో మనకు తెలుసు. ఇదే క్రమంలో ఇప్పుడు రాబోతున్న పెద్ది సినిమాలో ఖచ్చితంగా సమంత ఐటమ్ సాంగ్ చేస్తుందని నమ్మవచ్చు. అలానే ఖైదీ సినిమా చూసాను. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చినటువంటి ఖైదీ హీరోయిన్ లేకుండా అద్భుతమైన హిట్ సాధించిన అద్భుతమైన స్క్రీన్ ప్లేతో వచ్చినటువంటి సినిమాగా మనం చెప్పవచ్చు. అయితే ఖైదీకి కొనసాగింపుగా ఖైదీ 2 అని వస్తుంది. సో దాంట్లో ఒక హీరోయిన్ ఇంపార్టెన్స్ అయితే ఉంది. ఆ క్యారెక్టర్కి సమంతాన్ని తీసుకుంటున్నట్టుగా ఒక వార్త అయితే వస్తుంది. ఏదేమైనా సమంత మళ్ళీ గతంలో లాగా పూర్వ వైభవాన్ని మన తెలుగు అభిమానులకి ప్రేక్షకులకు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం.
ధర్మధ్వజం రెపరెపలాడాలంటే అనగనగా ఒక అందమైన పూల తోట, అందులో తోటమాలి ప్రాణంగా పెంచుకున్న ఓ గులాబీ మొక్క. ఆ మొక్కనే మాయం చేయాలనుకున్నారు కొందరు. మరి తోటమాలి ఊరుకుంటాడా? అసలే అతను సామాన్యుడు కాదు. ఈ కథలో తాత తోటమాలి అయితే మనవరాలు గులాబీ మొక్క. ప్రాణప్రదమైన గులాబీ మొక్కను కాపాడుకునేందుకు తోటమాలి లాంటి ఆ తాత ఎలాంటి పోరాటాలు చేశారు? పురాణాల్లో బార్బరీకుడికి ఈ తోటమాలికి సంబంధం ఏమిటి? తదితర విషయాలు తెలియాలంటే త్రిబాణధారి బార్బిక్ చూడాల్సిందే. సత్యరాజ్ ప్రధాన పాత్రలో పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ఇది. వశిష్ఠ, ఎన్ సింహ, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీరాయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మోహన్ శ్రీవత్స దర్శకుడు. విజయపాల్ రెడ్డి అండిదెల నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మారుతి సమర్పకులు. ఈ నెల 22న ప్రేక్షకులకు రానుంది. సో ఇది చాలా రోజుల ఉదయభాను కూడా దీంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగా చెప్పారు. ధర్మధ్వజం రేపరేపలాడే. సో ఈ యొక్క దాంతో వచ్చింది. ఏదైతే ఈ యొక్క టైటిల్ కొంత డిఫరెంట్గా అయితే ఉంది. తెలుగు సినిమానా కాదా అనే విధంగా అయితే ఉంది. పేరు ఏమన్నారు ఇంతకీ? బార్బీక్యూడ్ అట. తోటమాలి బార్బీక్యూడ్. తోటమాలి ఉంటాడా? త్రిబాణధారి బార్బరిక్ త్రిబాణధారి బార్బరిక్ అట. ఇది కొద్దిగా ప్రొనౌన్సియేషన్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మరి సినిమా టైటిల్ ఎలా జనాల్లోకి వెళ్తుందో చూడాలి. త్రిబాణధారి సాంస్క్రిట్ వర్డ్ని పూర్తిగా వాడారు. ఈ పురాణాల్లో ఉన్నటువంటి బార్బీకుడు అనే విషయం చాలా మందికి తక్కువ మంది తెలుసు. ఆ పురాణాల మీద బాగా డెప్త్ నార్జున తప్పించి మామూలు వాళ్ళకి తెలియదు. త్రిబాణధారి అంటే 3 బాణాలు ధరించిన వాడు అని అర్థం. త్రిబాణధారి బార్బరిక్ అనేది ఈ యొక్క సినిమా. దీనికి సంబంధించి సత్యరాజ్ కీలక పాత్ర చేస్తున్నటువంటిది. తాత మనవరాలు మధ్య ఉన్నటువంటిది. ఆ మనవరాలను ఏ విధంగా తాత కాపాడుకుంటాడనేటువంటి కథతో వస్తుంది. మనకి కట్టప్పగా బాగా సుపరిచితులైనటువంటి సత్యరాజ్ దీనిలో ప్రధాన పాత్రలో ఉన్నారు. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మారుతి దీన్ని సమర్పిస్తున్నారు. సో మారుతి సమర్పిస్తున్నారు అంటే కొంత కథలో విషయం ఉంటుంది, కథలో ఆయన ఇన్వాల్వ్ అవుతాడని చెప్పేసి ఒక నమ్మకం అయితే మన తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. కాబట్టి ఇంకోటి బిజినెస్ పరంగా కూడా జనానికి రీచ్ అయ్యే విధంగా పబ్లిసిటీ చేయగలుగుతారని చెప్పేసి అనుకోవచ్చు. ఇది సత్యరాజ్ సంబంధించినటువంటి సినిమా అప్డేట్. ఇక సినిమా సంబంధించినటువంటి కార్మికుల వేతనాల పెంపు విషయం మీద కుదరని ఏకాభిప్రాయం, కొలిక్కిరాని చర్చలు. సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంపై జరుగుతున్న చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పని విధానాలకు సంబంధించి నిర్మాతలు తీసుకొచ్చిన కొన్ని ప్రతిపాదనల్ని కార్మిక సంఘాలు అంగీకరించడం లేదు. వాటిపై ఏకాభిప్రాయం కుదిరితేనే చర్చలు కొలిక్కి వస్తాయని ఫిల్మ్ ఛాంబర్ వర్గాలు చెబుతున్నారు. బుధవారం చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, సమన్వయ కమిటీ, ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్మాతలకి కార్మికుల సంఘాలకి మధ్య 4 గంటల పాటు చర్చలు జరిగాయి. అందులో పని విధానాలకు సంబంధించి ప్రధానంగా ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. వాటి విషయంలోనే ఇరు వర్గాలకు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు ఫలప్రదం కాలేదు. దీని గురించి ఇంకా 2-3 సార్లు మాట్లాడుకోవాల్సి ఉందని దిల్ రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సానుకూల ధోరణిలోనే చర్చలు జరుగుతున్నాయని, వేతనాలు పెంచాలనే కార్మిక సమాఖ్య డిమాండ్ చేస్తోంది. అయితే నిర్మాతల నుంచి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. 2018-2022లో జరిగిన ఒప్పందంలో ఉన్న షరతులు అమలు కావడం లేదనే విషయం నిర్మాతలు కార్మికుల సమాఖ్య దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటే వేతనాలు పెంచడానికి నిర్మాతలకు సిద్ధంగానే ఉన్నారు. సమాఖ్య నాయకులు అన్ని సంఘాలతో మాట్లాడుకుని వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇంకా 2-3 దఫాలు కూర్చుని మాట్లాడుకోవాల్సి ఉందని దిల్ రాజు చెప్పారు. ఇది కార్మిక సంఘాలకి నిర్మాతకి మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్గా కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి సమ్మె సంబంధించి నిన్న దాదాపుగా అయిపోతుంది అనేటువంటి ఆశాభావాన్ని ఇరు వర్గాలు కూడా ఇద్దరు కూడా అనుకున్నారు. కానీ అంత ఈజీ కాదనే విషయం కూడా అర్థమవుతుంది. ఇంకా 2-3 సార్లు కూర్చొని డిస్కషన్ అయితే తప్పించి ఒక కొలిక్కి రాదు అనే విషయాన్ని దిల్ రాజు ఎవరైతే ఎఫ్డీసీ చైర్మన్ గారి మధ్యవర్తంలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ నిన్న ఒక కొలిక్కి అయితే రాలేదు. ఇక సమ్మె కొనసాగుతుందని అనుకోవచ్చు. ఇంకా 2-3 దఫాలుగా అంటే ఇప్పటికే 10 రోజులైంది. ఇంకొక 1 వీక్ పట్టేటట్టుంది. దీని ద్వారా నిర్మాతలు నష్టపోతారు. ఆర్టిస్టుల కాల్ షీట్ల ప్రాబ్లం అవుతుంది. చూడాలి, సాధ్యం తొందరగా ఇది సాల్వ్ అయితేనే ఇండస్ట్రీ మళ్ళీ సజావుగా షూటింగ్స్ జరిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఆమె ముందు కాదు మీ ఎత్తుగడలు. ఇది దివ్యా భోస్లే కుమార్, నీల్ నితిన్ ముఖేష్ బాలీవుడ్ సినిమా సంబంధించింది. ఇక్కడ కూలీ సంబంధించింది కూడా మనం చూడవచ్చు. హీరోగా రజనీకాంత్, విలన్గా నాగార్జున. నేడే విడుదల అని చెప్పేసేసారు. ఇక సామాజిక అంశాలతో OMG3 ఇది కూడా ఒక బాలీవుడ్ మూవీ. సో ఇది దాదాపుగా ఈనాడులో ఉన్నటువంటి ప్రముఖ వార్తలన్నీ కూడా మనం కవర్ చేసాం. ఇక సాక్షిలో ఏముందో చూద్దాం. మీరు నా మొదటి గురువు రజనీకాంత్ని ఉద్దేశించి హృతిక్ రోషన్. ఇది ఒక సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి ఎక్కువగా
ట్రెండ్ అవుతుంది. మీ పక్కన నటుడుగా నా తొలి అడుగులు వేశాను, నా మొదటి గురువుల్లో మీరు ఒకరు అంటూ హీరో హృతిక్ రోషన్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. రజనీకాంత్ హీరోగా జె ఓం ప్రకాష్ దర్శకత్వం వహించిన చిత్రం భగవాన్ దాదా 1986. రాకేష్ రోషన్ నిర్మించిన ఈ చిత్రంలో ఆయన తనయుడు హృతిక్ రోషన్ బాలనటుడుగా నటించాడు. భగవాన్ దాదాగా రజనీకాంత్ నటించగా ఆయన పెంపుడు కొడుకు గోవిందా దాదాగా హృతిక్ నటించే సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం కూలీ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 14 విడుదల కానుంది. అదేవిధంగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించిన సినిమా కూడా నేడే విడుదలవుతోంది. కూలీ, వార్ 2 చిత్రాల బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ గురించి హృతిక్ రోషన్ పోస్ట్ చేయడం విశేషంగా మారింది. రజనీకాంత్ సార్, మీ పక్కన నటుడుగా నా తొలి అడుగు వేశాను, నా మొదటి గురువుల్లో మీరు ఒకరు, నాకెప్పుడో మీరు ఆదర్శం, 50 ఏళ్ల ఆన్ స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు మీకు అభినందనలు అని హృతిక్ రోషన్ పోస్ట్ చేశారు. సో ఇది హృతిక్ రోషన్ రజనీకాంత్ ఉన్నటువంటి ఒక ఇమేజ్ని అయితే ఇక్కడ ఫోటోని పెట్టారు, పెట్టి దీని మీద చేశారు. సో ఇక ఇంకేంటిది, లోకేష్ కనకరాజ్, అమీర్ ఖాన్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఇది. చేయలేని సూపర్ హీరో, చేయి లేని ఇరుంబుకై మాయావి కథలో మార్పులు. వెండితెరపై సూపర్ హీరో చేసే విన్యాసాలు పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతాయి. ఇక అమీర్ ఖాన్ లాంటి హీరో సూపర్ హీరోగా కనిపిస్తే ఆ చిత్రానికి ఎనలేని క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజీ ప్రాజెక్ట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. అమీర్ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ సూపర్ హీరోగా చూపించానున్న సంగతి తెలిసిందే. నిజానికి సూర్య హీరోగా ఇరుంబుకై మాయావి, ఇనుప చేయి మాయగాడు టైటిల్తో చేయాల్సిన కథ ఇప్పుడు అమీర్ ఖాన్తో తీయనున్నారు లోకేష్. అయితే 4-5 ఏళ్ల క్రితం లోకేష్ ఈ కథ రాసుకున్నారు. ఆ తర్వాత తాను తెరకెక్కించిన చిత్రాల్లో ఈ స్క్రిప్టులోని కొన్ని సన్నివేశాలను కూడా ఉపయోగించారు. అలానే వేరే చిత్రాల్లో ఈ కథకి కొన్ని సన్నివేశాలను పోలినవి ఉన్నాయట. సో ఈ స్క్రిప్ట్ని రీవర్క్ చేస్తున్నాడట లోకేష్. ముందు అనుకున్నట్లుగానే సూపర్ హీరో మూవీలానే తెరకెక్కిస్తారు. అయితే ముందు అనుకున్న కథలో హీరోకి ఒక చెయ్యి ఉండదు, దాంతో ఇనుప చెయ్యి పెట్టించుకుంటాడు. ఆ మెటల్ హ్యాండ్తో ఈ సూపర్ హీరో చేసే విన్యాసాలు మామూలుగా ఉండవట. ముందు అనుకున్న కథ ఇది. మరి ఇప్పుడు కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారు కాబట్టి ఈ కథలో సూపర్ హీరో అమీర్ ఖాన్కి చెయ్యి ఉంటుందా లేదా, ఇరుంబుకైతో ఈ హీరో ఎలాంటి విన్యాసాలు చేయనున్నారనేది చూడాలి. ఈ కథ మీద వర్క్ చేస్తూనే మరోవైపు కార్తీ హీరోగా ఖైదీ సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు లోకేష్. ఇక రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన కూలీ చిత్రంలో అమీర్ ఖాన్ ఓ కీ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకేష్ కనకరాజు సంబంధించి ఎంతైనా ఈ యొక్క ఆసక్తికరమైనటువంటి న్యూస్. గతంలో సూర్యతోటి చేయాలనుకున్నాడట ఇనుప చెయ్యి మాయగాడు అనేటువంటి టైటిల్, అర్థం వచ్చేటువంటి టైటిల్తో ఉన్నటువంటి సినిమాని. సో ఒక సైంటిఫిక్ అని చెప్పచ్చు, ఒకటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి చెయ్యి లేని ఒక వ్యక్తి ఇనుప చేయిని అమర్చుకుని ఆ ఇనుప చేయితో చేసేటువంటి సూపర్ హీరో విన్యాసాలు ఏమిటి అనేది ఆ కథాంశంగా గతంలో అనుకున్నాడు. కానీ 5 yearsలో ఆ సినిమాలో సంబంధించినటువంటి చాలా కథలో ఉన్నటువంటి సన్నివేశాలని వేరే సినిమాకు వాడుకోవటం వల్ల దాన్ని రీవర్క్ చేస్తున్నాడు అనేది ఈ యొక్క వార్త. సో ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు కూలీకి అతనే డైరెక్టర్. కూలీ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి ఖైదీ 2 ఉంది. ఖైదీ 2 తర్వాత అమీర్ ఖాన్ హీరోగా ఈ యొక్క పాన్ ఇండియా సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా ఈ యొక్క వార్తలుగా మనం భావించవచ్చు. చర్చలు విఫలం, ఇది చూసాం మనం. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి న్యూస్, ఆర్ట్ మాఫియా వ్యాఖ్యలు ఉపసంహరించు. ఓకే, బాలీవుడ్లో నన్ను గ్లామరస్ హీరోయిన్ గానే చూస్తున్నారు. అయితే సౌత్లో మాత్రం నాలో మంచి నటిని చూస్తున్నారు. సౌత్లోనే నాకు సూపర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి అన్నట్లుగా తాజాలో ఇంటర్వ్యూలో పేర్కొన్నారు పూజా హెగ్డే. అలాగే దక్షిణాదిన చేసిన కొన్ని చిత్రాల గురించి కూడా ప్రస్తావించారు ఆమె. వాటిలో అరవింద సమేత వీరరాఘవ, రాధే శ్యామ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక తమిళంలో ఇటీవల విడుదలైన రెట్రోలో చేసిన క్యారెక్టర్ గురించి కూడా పేర్కొన్నారు ఆమె. సౌత్లో ఇంకా మరిన్ని మంచి చిత్రాలు చేయాలనుకుంటున్నట్లుగా తెలిపారు పూజా హెగ్డే. అలాగే బాహుబలిలో తనకు చాలా ఇష్టమైన సినిమా అని, ఒకవేళ బాహుబలి 3 కూడా ఉంటే అందులో ప్రభాస్ నటిస్తే తనకు హీరోయిన్గా తీసుకోమని ప్రభాస్ని అడుగుతానని తన మనసులోని మాటను వ్యక్తపరిచారు. అలాగే సెలబ్రిటీపై ప్రచారం అయ్యే ట్రోల్స్ గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ, నా గురించి జరిగే అసత్య ప్రచారాలను ట్రోల్స్ నేను పెద్దగా పట్టించుకోను, కానీ మా అమ్మగారు మాత్రం చాలా బాధపడతారు. మనల్ని ఎవరైనా కిందకు లాగాలని ప్రయత్నిస్తున్నారంటే మనం వారికన్నా ఎంతో ఎత్తులో ఉన్నట్లే. అందుకే నా గురించి చెప్పే 2 చెడు ప్రచారాన్ని నేను కాంప్లిమెంట్గానే తీసుకుంటున్నాను. అలాగే వచ్చే చెడు ప్రచారాలు. ఓకే, అలాగే ఎయిర్పోర్ట్లో కనిపించినప్పుడు ఫోటోలు అడిగే వాళ్ళు, థియేటర్లో తెరపై కనబడగానే అభిమానంతో పేపర్లు పువ్వులు విసిరే వాళ్ళు నిజమైన వ్యక్తులు.
ఇలాంటి వారికి పట్టించుకుంటాను అంతే తప్ప నెగిటివ్ పిఆర్ని పట్టించుకోను అని కూడా పేర్కొన్నారు పూజ. ఇక పూజా హెగ్డే మనకు తెలుసు, పొడుగు కాళ్ళ సుందరి అని చెప్పవచ్చు. పూజా హెగ్డేకి ఈ మధ్య పెద్దగా హిట్స్ లేనప్పటికీ కూడా అవకాశాల విషయంలో డౌట్ లేదు. రీసెంట్గా మౌనిక అనేటువంటి పాట ఏదైతే కూలీలో ఉందో ఆ పాటతో అయితే బాగా పాపులర్ అయ్యారు. దాంతో అవకాశాలు కూడా బాగా వస్తున్నాయి. కంటిన్యూగా తనకి మూవీస్ అయితే ఉన్నాయి, ఇటు తెలుగులో తమిళ్లో ఉన్నాయి, హిందీలో కొద్ది తక్కువ ఉన్నాయి. అందుకే తను సౌత్ మీద తనకున్నటువంటి ప్రేమని ఈ విధంగా ప్రకటించింది అనుకోవచ్చు. సో ఇది ఆమెకు సంబంధించినటువంటి తాజా ఇది. ఇంకా బాహుబలి సినిమా తనకు చాలా ఇష్టమైన సినిమా అని చెప్పేసి పేర్కొన్నారు పూజా హెగ్డే. బాహుబలి 3 ఇంకా తీసేటువంటి ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ని అడిగి నేను దాంట్లో హీరోయిన్గా నటిస్తాను, అంటే ప్రభాస్ తోటి రాధేశ్యామ్ చేసింది, ఆ యొక్క పరిచయంతో ఆ క్లోజ్నెస్తో ఖచ్చితంగా నేను బాహుబలి 3లో నేను నటిస్తాను అని అంటుంది. నిజానికి బాహుబలి 3 తీసే ఆలోచన ఎవరికీ లేదని చెప్పవచ్చు. ఎందుకంటే అటు రాజమౌళి కానీ ఇటు ప్రభాస్ కానీ ఇద్దరు బిజీగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాహుబలి లాంటి సినిమాని 2-3 ఇయర్స్ కష్టపడి చేసేటువంటి పరిస్థితి ఇద్దరికీ లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మహేష్ బాబు సినిమా తర్వాత పొరపాటున మహాభారతం చేయాలనేటువంటి ఆలోచన అయితే ఉంది ప్రభాస్కి, మన రాజమౌళికి ఇంకా మహాభారత్ స్టార్ట్ చేస్తే ఇంకా అదే ఆయన లాస్ట్ సినిమా అని చెప్పారు. 10 భాగాలుగా తీస్తాయని కూడా చెప్పాడు ఆయన. సో కాబట్టి ఇంకా ఛాన్స్ అయితే ఉండదు. ఇక చేస్తే మహాభారత్లో ఒక క్యారెక్టర్ చేయడానికి పూజకి అవకాశం అయితే రావచ్చు తప్పించి ఇంకా ఆ ఛాన్స్ లేదు. కాకపోతే మహాభారత్ అంటూ వస్తే మాత్రం దాంట్లో నాకు ఇండియాలో ఉన్న అందరూ హీరోలు కూడా దాంట్లో నటించేటువంటి అవకాశం ఉంది. అంత స్పాన్ ఉన్నటువంటి కథాంశం కాబట్టి మహాభారత్లో ప్రభాస్ దగ్గర నుంచి మహేష్ బాబు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరికీ దాంట్లో సరైనటువంటి ప్రాధాన్యత ఉండేటువంటి పాత్రలు దొరికేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. హోప్ ఖచ్చితంగా మన ఇండియా ప్రపంచం గర్వించదగ్గటువంటి ఇండియా గురించి గర్వించదగ్గటువంటి సినిమా ఖచ్చితంగా రాజమౌళి నుంచి రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. దీనిలో మంచిగా ఉంది. ముచ్చటగా 3వసారి మాస్ హీరోగా మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు నాని. ఒకవైపు హాయ్ నాన్న లాంటి ఫ్యామిలీ సినిమాలు చేస్తూనే మరోవైపు దసరా, సరిపోదా శనివారం హిట్ 3 చిత్రాలతో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నాడు. పూర్తి స్థాయి యాక్షన్ కంటెంట్ తో రాబోతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ రోజు నుంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ సినిమా ఇది. ఇందులో నానికి జంటగా సాయి పల్లవి నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. శేఖర్ డైరెక్షన్ లో ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు చేసింది సాయి పల్లవి. అలాగే నాని, సాయి పల్లవి కలిసి మిడిల్ క్లాస్ అబ్బాయి, శ్యామ్ సింగర్వాయ్ చిత్రాల్లో మెప్పించారు. ఇప్పుడు ముచ్చటగా 3వసారి ఈ జంట కనువిందు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుబేరా చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు హ్యాండిల్ చేయగలదని ప్రూవ్ చేసుకున్న శేఖర్ కమ్ముల నానితో ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడా అనే ఆసక్తి నెలకొంది. నిజంగా ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పొచ్చు. నాని, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఫస్ట్ సినిమా. సో నాని, సాయి పల్లవి గతంలో 2 సినిమాలు చేశారు. అదేవిధంగా శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కూడా 2 సినిమాలు చేశారు. వీళ్ళిద్దరు కూడా ఇది 3వ సినిమా. కాకపోతే నాని అండ్ శేఖర్కి ఫస్ట్ సినిమా ఇది. ఖచ్చితంగా నాని లాంటి నటుడిని పాన్ ఇండియా స్థాయిలో మంచిగా ఎలివేషన్ ఇచ్చుకుంటూ ఆ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ని స్క్రిప్ట్లో దమ్మున్నటువంటి స్క్రిప్ట్ తోటి ఖచ్చితంగా ఈ సినిమా చేస్తారని చెప్పేసి మనం ఒక అంచనాకైతే రావచ్చు. ఇది నానికిను శేఖర్ కమ్ములకు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావచ్చు. అంటే ప్యారడైజ్ తర్వాత నాని రేంజ్ అయితే ఖచ్చితంగా మారిపోద్ది. సారీ, ప్యారడైజ్ కాదు, ఏంటి ఆ సినిమా, ది ప్యారడైజేగా. ఎస్, ద ప్యారడైజ్ తర్వాత ఖచ్చితంగా నాని లెవెల్ మారిపోతుందని 100% చెప్పవచ్చు. ఎందుకంటే దసరాతోటే మాస్ కూడా చేయగలడు అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు. మంచి హిట్ని సాధించాడు. 100 కోట్లు దాటినటువంటి సినిమా నానిది. ఆ తర్వాత హిట్ 3 కూడా చాలా మెచ్యూర్డ్గా చాలా అద్భుతమైనటువంటి సినిమా చేశారు. ఇప్పుడు రాబోతున్న ద ప్యారడైజ్లో ఆ లుక్ అది చూస్తుంటే ఖచ్చితంగా ఒక కాంతారా రేంజ్లో, ఒక కేజీఎఫ్ రేంజ్లో ఇండియా లెవెల్లో ఒక పాన్ ఇండియా సినిమా లాగా నిలిచిపోతుందనే విషయం డౌట్ లేదు. దాని తర్వాత వచ్చేటువంటి శేఖర్ కమ్ముల సినిమా ఎలా ఉంటుందో ఇక ముందు తెలుస్తుంది. ఆ లైన్ ఏంటి, యాక్చువల్గా ఎటువంటి సినిమా చేయబోతున్నారు అనేది ముందు మనకు తెలుస్తుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం అయితే ఇది కూడా సేమ్ పూజా హెగ్డే సంబంధించింది. వాళ్ళు గ్లామర్గానే చూశారు అనేది నిజంగా ఒక గ్లామరస్ ఫోటో పెట్టి దాన్ని చేశారు. చియాన స్పీడు ఈ ఏడాది ఇప్పటికే వీర ధీర సూర అనే చిత్రంతో ప్రేక్షకులు ప్రకటించిన విక్రమ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెట్టారు. గత 3 ఏళ్లుగా ఏడాదికో సినిమా అన్నట్టుగా సెలెక్టివ్గా సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు ఏకంగా 3 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఇందులో 2 సినిమాలు అనౌన్స్ చేయగా తాజాగా మరో చిత్రం కమిట్ అయినట్టుగా సమాచారం. శివ దర్శకత్వంలో విక్రమ్ 63వ సినిమా. ఇది ఆల్రెడీ నిన్న మనం అనుకున్నాం కదా,
96 ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం చెబుతున్నారు. ఇంకా సెట్స్కి వెళ్ళని ఈ సినిమా వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్లో రిలీజ్ అయ్యేటువంటి ప్లాన్ చేస్తున్నారు. పార్కింగ్ సినిమాతో మెప్పించిన రామ్ కుమార్ బాలకృష్ణ దర్శకత్వంలో సినిమా ఉండనుందట. ఇప్పటికే దర్శకుడు మెప్పించిన యూనిక్ స్టోరీ లైన్ నచ్చడంతో విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇది ఆల్రెడీ మనం నిన్న వార్తల్లో దాని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ అరుదైన ఘనత అందుకుంది. ప్రపంచంలోనే టాప్ 10 అందమైన హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. తాజాగా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ IMDb సంస్థ ప్రపంచంలోనే అత్యంత అందమైన హీరోయిన్స్ ఎవరనే విషయంపై టాప్ 10 జాబితా విడుదల చేసింది. ఇందులో ఆమెది 5వ స్థానంలో నిలిచింది. మన దేశంలో ఎంతో మంది అందమైన హీరోయిన్స్ ఉన్నప్పటికీ అందులో కృతి సనన్ మాత్రమే చోటు సంపాదించుకుంది. గ్లోబల్ సెలబ్రిటీస్ అయిన ఎమ్మా వాట్సన్, ఆనా డే అర్మాస్ లాంటి వాళ్ళతో కలిసి టాప్ 10 లిస్టులో ఆమె చేరడం అంతర్జాతీయ స్థాయిలో తనకు ఫాలోయింగ్ పెరుగుతున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే నేషనల్ అవార్డు, 2 ఫిలింఫేర్ అవార్డ్స్ సహా ఎన్నో గౌరవాలను కృతి అందుకుంది. అలాగే ఫోర్బ్స్ ఇండియా 2019 సెలబ్రిటీల్లో 100 జాబితాలోనూ ఆమె స్థానం పొందింది. ప్రస్తుతం ఆమె తేరీ ఇష్క్ మే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కాక్టైల్ 2, డాన్ 3 చిత్రాల్లో హీరోయిన్గా తన పేరు వినిపిస్తోంది. గ్రేట్. ఎంతైనా కృతి సనన్ మనం గతంలో చూసాం. ఏది 1 ఒక్కడేతో చూసాం. అలానే సీత కూడా తనే కదా, ప్రభాస్తో జోడీగా కూడా నటించారు. తను వరల్డ్లో టాప్ 10లో 5వ స్థానం అంటే మామూలు విషయం కాదు. సో మరి అది ఎవరు నిర్వహించారు ఏంటి అనేది మరి చూడాలి. ఇది తాజాగా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్లో అనమాట. సో అంటే ఆన్లైన్ సంబంధించి అయి ఉండొచ్చు ఇది. సో దాంట్లో టాప్ 5 స్థానంలో ఉంది అని చెప్పి అంటున్నాను. దీంతో కొంత మార్కెట్ అయితే పెరుగుతుంది. అంత గుర్తింపు గ్లోబల్ లెవెల్లో తనకు గుర్తింపు రావడానికి ఎంతైనా కూడా ఒక ఇండియన్ ఆర్టిస్ట్కి, హీరోయిన్కి వరల్డ్లో టాప్ 5 ప్లేస్ దొరకడం అనేది ఇండియాకి ఒక గర్వకారణంగానే చెప్పొచ్చు. సినిమా ఇండస్ట్రీ కూడా దీని మీద కొంత ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే తనకి అంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ సినిమా వరల్డ్ వైడ్ సినిమా అవుతుంది తను హీరోయిన్గా పెడితే అనే ఆలోచనతోటి మార్కెటింగ్ పరంగా కూడా ఆలోచిస్తారు. సో ఇది దాదాపుగా ఇంకా మిగతా కూడా అన్ని కామన్గా ఉన్నాయి. ఇది ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు. రేపటి సినిమా వార్తలతో మళ్ళీ కలుస్తాను. నా పేరు శ్రీనివాస్ వాలి. మీరు చూస్తున్నారు CJ TV.